హాయ్ అండి. వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్. నేను మీ కవిత. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం చికెను, మటను ఎంత సింపుల్‌గా అయితే వండేసుకుంటామో అలాగే అంతే సింపుల్ ప్రాసెస్‌లో పీతల కర్రీని కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పీతలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఫస్ట్ మనం పీతల్ని తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్సే కొంచెం టైం పడుతుంది. తర్వాత వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు, కారము, కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ముక్కలకు పట్టేంత వరకు. ఎక్కువగా చేయి పెట్టకుండా కొంచెం గిన్నెతోని ఇలా కలిపేసుకొని దీన్ని కొంతసేపు పక్కనుంచేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం మనము గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 4 లవంగాలు, చిన్న 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ వేసేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ పేస్ట్లా చేసుకోకూడదు, కొంచెం కచ్చపిచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 4-5 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మగ్గించుకోవాలి. దీన్ని మూత పెట్టేసి టమాటో ముక్కలు అనేది బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గిపోయిన తర్వాత మన రుచికి సరిపడేంత కారం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కారం కూడా కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పీతలు, అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి వీటిని కూడా ఈ గ్రేవీ అంతా ఈ పీతలకి బాగా పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. వీటిని ఈ మసాలా పేస్ట్ అంతా వీటికి బాగా పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసేసుకొని వీటిని కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. పేస్ట్ అనేది బాగా పట్టుకోవాలన్నమాట కర్రీకి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని దీన్ని కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం కొంచెం ఎగిరిన తర్వాత దీనిలో మన గ్రేవీకి సరిపడంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత మనము సాల్ట్ అనేది టేస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం 2 టైమ్స్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. నేను దీనిలో ఏ విధమైన మసాలాలు వాడలేదు. ఆల్రెడీ మనం పేస్ట్ పట్టేసుకునేటప్పుడు వేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా నేను మసాలా పౌడర్లు ఏమి యాడ్ చేయలేదండి. ఎక్కువ మసాలా పౌడర్ వాడినా కూడా మనకి కర్రీ ఉన్న ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది. దానికోసం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఎగిరి పెట్టేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్గా ఇప్పుడు మనం కొత్తిమీర చల్లేసుకుంటే వేడివేడిగా పీతల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలంటే దీనిలో పొడి మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయలేదండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.